ఆయన పిచ్చోడా? ఇప్పుడు వీళ్ళందరూ గారు వచ్చారు, వీళ్ళందరూ పిచ్చోళ్ళ. ఏంటి మాట్లాడేది? మాట్లాడుకుందాం సార్, ఎందుకు ఇదంతా? పైసల గురించి కాదు, మాట్లాడుకుందాం సార్, దేని గురించి ఇదంతా. నిజంగా ఇది చాలా బాధాకరం. ఇప్పుడు వరకు బంద్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఇక్కడ మాట్లాడేసరికి ఇప్పుడు ఎవరైతే ఈ పెద్ద మనిషి వచ్చిండు, ఈ తెల్ల షర్ట్ వేసుకున్న పెద్ద మనిషి, ఇతను వచ్చి ఇక్కడంతా మంత్రాలు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. సో దయచేసి ఇక్కడ ఇది కావాలని జరుగుతున్న చర్య జరుగుతూనే ఉంటది. మనం ఎప్పుడైతే మనం దీనికి వ్యతిరేకంగా ఖచ్చితంగా వీళ్ళు మార్వాడీలు జై భీమ్ని నిషేధించరు. జై భీమ్ని ఇప్పుడు వీళ్ళు అది కావాలని అంటే మాట్లాడుకుందాం అంటే డబ్బులు పరంగే కదా వాళ్ళ ఉద్దేశం. సో కాబట్టి ఇవన్నీ చేయడం కోసం వీళ్ళంతా చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ షాపును బంద్ చేయకపోవటమే కాకోకుండా వీళ్ళు మంత్రాలు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలందరూ గమనించండి. మార్వాడీలు చేస్తున్నటువంటి అరాచకాలు, అన్యాయాలకు దయచేసి మీరందరూ కూడా నిషేధించాలి. ఖచ్చితంగా ఒకసారి మనందరం కూడా చూద్దారండి. మాట్లాడుతున్నారు లోపల ఉన్నారా? మాట్లాడండి, ఏం జరిగిందో. మైనర్ బాయ్ నువ్వు బాబు, నిన్న పైసలు మీరేనా కింద? ఇట్రండి, మీరు కొంచెం ఇట్రండి. జై భీమ్ అనేది వినపడినప్పటి నుంచి ఆయనపై వివక్ష చూపిరంట. డబ్బులు చేతికి తీసుకోలేదు. వీడియో ఉంది అన్న, మీకు కావాలంటే చూసుకోవచ్చు, వీడియో ఉన్నాయి. తీస్తా, మీరు అట్లా తీస్తా, మేము వీడియో తీస్తా. జేబీ అనొద్దా? జేబీ అన్నాలే, ఎందుకు అన్నవద్దని? ఎవరు అన్నాడు? నిషేధమా భారతదేశంలో? ఎవరు అన్నాడు? ఎప్పుడు? నేను అన్నలే. మాట చేంజ్ అయిందంటుంది. వీడియో ఉన్నాయి అన్న, వీడియో చూపిస్తా. మీరు మీకు చూపిస్తా, మీరు వదిలేస్తే నేను చూపిస్తా కదా. మీ వర్షం చెప్పండి, ఏం జరిగింది అనేది మీ వర్షం చెప్పండి. డబ్బులు కింద ఆవిడంటే మీరు చూసుకుంటారు కదా. మీరు మీకు వీడియో చూపిస్తా, మీరు చూడండి అంతే. వస్తే జేబీ అనేది వినబడగానే మాట చేంజ్ అయింది, డబ్బులు కింద పడేసింది. నేను ఏం ఎప్పుడు అనలే. నేను మీకు చూపిస్తా అన్న, వీడియో కావాలా? వీడియో చూపిస్తా. ఏం జరిగింది చెప్పండి. నేనేమన్నా పైసలు ఇక్కడ పెట్టినా అంతే. కస్టమర్ ఉన్నాడు, చేతికి కాదు, ఇక్కడ ఉన్నాడు సార్, ఇక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ పెట్టినాను అంతే. సార్ ఇక్కడే పెట్టిన తీసుకున్నాం మేము అంతే. ఇక్కడ ఇగో కౌంటర్ అక్కడే ఉంటే అక్కడే పెట్టుకుంటాం, అక్కడే తీసుకుంటాం కదా. కౌంటర్ దగ్గర ఎప్పుడు అట్లా పెట్టలేదంట కదా, కేవలం జై భీమ్ అన్న తర్వాత నుంచి మీరు అట్లా జై భీమ్ కోసం అట్లా ఏం సంబంధం లేదు అన్న. జై భీమ్, మేము కూడా జై భీమ్ లాగానే ఉన్నాం, అట్లా ఏం లేదండి. మీకు కావాలంటే మీకు వీడియో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నేను ఏమంటున్నా, మీరు ఇగో వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఏమంటున్నారంటే చాలా ఏళ్ళ నుంచి మీ దగ్గర పర్చేజ్ చేస్తున్నాడు, కొంటున్నాడు అని. ఎన్నో రోజుల నుంచి కొంటున్న వ్యక్తి మీద మీకు మంచి అభిప్రాయం ఉన్నదంట. ఒక ఫోన్ వస్తే చెప్పు జై భీమ్ అని అన్నాడంట మీ షాప్ లో. విన్నప్పటి నుంచి మీరు అట్లా ఏం లేదండి, అట్లా ఏం లేదు. మీరు ఏమన్నా ఏ వస్తువులు కొనుక్కున్నాడు, ఏం జరిగింది ఒకసారి చెప్పండి కదా. నేను చెప్పినా కదా, మీ పైసలు ఇక్కడ పెట్టిన అంతే, సార్ ఇక్కడ నిలబడి ఇక్కడ పెట్టిన అంతే. స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది? ఇగో స్టార్టింగ్ నుంచి సార్ వచ్చిండు అంటే నేను ఉదాహరణ ఏమన్నా నేను అంతే. ఎందుకంటే ఖాతా లేవమన్నట్టు సార్ అన్నాడు, ఖాతా లేదా అంటే సరే కొన్ని పైసలు తీసుకొచ్చిండు, ఇచ్చేసిండు, ఇక్కడ పెట్టినా ఖతం అయిపోయింది. ఎవరికి? మా బాబు ఉన్నాడు, వెళ్ళిపోయిండు, నేను లేను. బాబు ముందు బాబు నేనే ఉంటాను, బాబు ఉంటారు ముందు, ఆ బాబు వదిలేసి వెళ్ళిపోయిండు. ఇక్కడ కుల వివక్ష బయట పడ్డది, ఆయన చెప్పే ప్రకారం కుల వివక్ష బయట పడ్డది. కుల వివక్ష ఇక్కడ అంటున్నా. నేనేమంటున్నాను, మీకు కావాలంటే చూసుకోవచ్చు, నేను ఏమన్నలే, ఓన్లీ పైసలు కూడా కౌంటర్ పైన పెట్టినా. ఎందుకంటే కుల వివక్షత వేయడానికి కారణం ఏముంది? దళితులంటే చిన్న చూపు నేను చెప్పలే అన్న, ఎందుకు చదివితే అందరు ప్రేమ కక్ష ఉంది అసలు. ఎవ్వరికి చెప్పలే, నేను ఏం చెప్పలే. చూపిస్తా ఇక్కడ ఉన్నాయి, చూపిస్తా, మీరు వదిలేస్తే మీ వర్షన్ కూడా చెప్పండి. మీ వర్షన్ కూడా చెప్పాలి కదా, ఏం జరిగింది అనేది. ఇప్పుడు ఆయన మాట్లాడిండు, అతను చెప్పిండు, మీరు ఏం చెప్తారు? ఇగో అన్న ఏం చెప్పలే, జేబీ చెప్తే కూడా నేను కూడా జేబీ చెప్తాను. ఎందుకు చెప్పను? సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు, మీకోసం ఉన్నారు, నా కోసం కూడా ఉన్నారు. మరి
సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు అంతే. ఇదే మాట ఆయన ముందు చెప్పగలుగుతావా? ఆ? అతను ముందు చెప్పగలుగుతావా? చెప్తాను, సంవిధాన్ అందరి కోసం ఉన్నాడు. మీ షాప్ లో ఇల్లీగల్ గా బిజినెస్ చేస్తా ఉన్నారు అంటూ కూడా ఆయన ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇక ఆరోపం అందరు చేస్తారు, వాళ్ళకి అది వేరే మాట. మీరు వడ్డీ వ్యాపారం చేయట్లేదా? బట్ ఇది చెప్పాం మేము చేయం. తీసుకున్న వాళ్ళని తీసుకొస్తే ఏమంటారు? బట్ తీసుకొస్తే అది వేరే మాట. మీరు బంగారం కుదబెట్టుకొని డబ్బులు ఇచ్చి తర్వాత వడ్డీ తక్కువ ఉన్నదని ఇగో చెప్పేసి అది చెప్తారు, అందరు చెప్పమాట చెప్తారు, మేము చేయమంతే. అమ్మ మేము అందరు అంటే అందరు పక్కన ఉంటారు, వాళ్ళు ఎక్కువ చెప్తారు మనకి. ఎక్కడ గల్లీలో ఉంది షాప్, మా రోడ్ మీద అయితే లేదు కదా, గల్లీ మీద బాగా తెలుసు. 25 సంవత్సరం అయింది మనకి, ఒక సంవత్సరం కాలేదు, అట్లా లేదు మనకి. 25 సంవత్సరం ఎక్కడే ఉన్నాను. అంటే ఇక్కడ ఎవరిది కూడా గిరిలు పెట్టుకునేటువంటి ప్రయత్నం మీరు ఏం చేస్తలేరా? బంగారం గిరి ఏం పెట్టాం మేము. ఇగో కావాలంటే మీకు వీడియో చూపిస్తాను, చూడండి. సార్ వచ్చిండు పోయిండు అన్ని చూసుకోవచ్చు. ఆయన మీ షాప్ లో పనిచేసే అబ్బాయి కూడా మైనర్ అని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నాడు. ఉందా లైసెన్స్? ఉందా లేబర్ లైసెన్స్? అన్ని ఉన్నాయన్న, కావాలంటే పైన చూడండి. లేబర్ లైసెన్స్, ఎఫ్ఎస్సి లైసెన్స్, ట్రేడ్ లైసెన్స్ అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆయన చదువుకున్నాడు, అడ్వకేట్, హైకోర్టు అడ్వకేట్. ఆయన పైననే కుల వివక్ష ఉంది అనేది నేనేమంటున్నాను, మీరు కావాలంటే వీడియో చూడండి మీరు అంతే. మీరు వీడియో చూస్తే మీరు కూడా ఇగో ప్రెస్ వాళ్ళు ఉంటే మీకు కూడా తెలుస్తుంది. సరే వీడియో చూస్తాను. ఏంటి సీసీ కెమెరా పెట్టాడు? స్వాతంత్రం వచ్చి నేళ్ళు అయినా కూడా ఈ కుల వివక్ష పోకపోతే రావద్దా? అది మీరు విజువల్ తీయండి. సీసీ నేను ఏమంటానంటే మీడియా మిత్రులు ఒకసారి చెప్పాను, ఆయన నా చేతికి నేను డబ్బులు ఇవ్వమని ఇస్తే పక్కన పెట్టిండు. ఇది తప్పు అయితే మీరు మీడియా మిత్రులు ఏది చెప్తే అది చూడండి. మీరు దీన్ని జూమ్ చేసి మరీ చూడండి. ఇబ్బంది అవుతుంది, వాళ్ళందరూ పెడతారు మనం. సో అడ్వకేట్ సుబ్బు గారు కుల వివక్ష ఎదుర్కొన్నారని చెప్పేసి ఇక్కడ మార్వాడి షాప్ లో ఉన్నాం మనం అందరం. నా చేతికి డబ్బులు ఇవ్వకుండా నేను చేయి ఇట్లా పెడితే చేయి డబ్బులు కూడా పక్కన పడేసాడు. ఈయన ప్రతి నెల ఇగో ఇక్కడే పెట్టినా ఎక్కడ నేను చేయి ఇచ్చా కదా. ఒక్క నిమిషం చూడండి, నేను అడిగా నా చేతికి ఇవ్వండి అని అడిగితే నువ్వు అనుకుంటా పక్కన పడేస్తున్నావు. నువ్వు ఎందుకు చేతికి డబ్బులు చూపించు. విజువల్ గానీ ఫస్ట్ మనకి విజువల్ ఇంపార్టెంట్. ఎప్పుడు డబ్బులకి మేము నెల గ్రాసరీస్ తీసుకొని నెల తర్వాత ఇచ్చేవాళ్ళం. ఇతను కావాలని ఎస్పెషలీ అప్పటి నుంచి గ్రాసరీస్ ఇవ్వను, నా చేతిలో ఉన్న గ్రాసరీస్, నేను వ్యక్తిని తెలియని వాడిని కాదు, ప్రతి నెల ఇతని దగ్గరే గ్రాసరీస్ తీసుకొని నువ్వు డబ్బులు ఇచ్చే కదులు ఇక్కడ నుంచి నువ్వు డబ్బులు ఇవ్వకుండా తీసుకెళ్ళొద్దని నా చేతిలో లాగింది. అది కూడా ఉంటది. 9 గంటలకి పెట్టు, అవి వస్తది కదా బ్రదర్. 9 o'clock పెట్టు. అట్లా ఫుల్ స్క్రీన్ లో పెట్టండి. నైటా అన్న? ఇది నైటే. ఓ కుల వివక్ష భరతనాట్యం చేస్తుంది దేశంలో. ఇంకా నేనన్నా ప్రతి నెల నీ దగ్గర డబ్బులు, నేను ప్రతి నెల డబ్బులు ఇచ్చి తీసుకుంటా కంటే నీకు ఇవ్వను, ఇక్కడ 25 ఏళ్ల వరకు ఉన్న వాళ్ళకి ఇస్తానన్నాడు. ఇదిగో ఇదే నేను అక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఇంటికి పోయి మరీ వచ్చారు. సరే నువ్వు డబ్బులు ఇచ్చింది చూపించు. అదే ఇప్పుడు వెళ్ళే తర్వాత మీరు ఇంటికి పోయి మళ్ళీ వచ్చారు. నేను ఇంటికి పోలా, ఇక్కడ నుంచో ఇక్కడే వస్తుంది కదా. ఇగో ఇక్కడే ఉన్నా నేను. ఇక్కడ నుంచి మీరు ఏదైతే ఇప్పుడు ఇక్కడెక్కడ మీరు డబ్బులు ఇచ్చింది ఇక్కడెక్కడ మీరు ఇక్కడే ఉన్నారు కదా, ఇప్పుడు వస్తారు కదా. కొంచెం అది బయట నిలబడరా? నన్ను బయట సరుకులు తీసుకొని బయట నిల్చోబెట్టేసిండు. సరుకులు నా చేతులు ఉన్న సరుకులు తీసుకొని బయట నిల్చోబెట్టిండు. నేను ప్రతి నెల ఇతని దగ్గర నెల డబ్బులు ఇచ్చి నెల అయిపోయిన తర్వాత గ్రాస్ తీసుకో, అవునా కదా? ఎప్పుడు ఏం చెప్పలేదు నువ్వు ఆ రోజు సార్ నేను నీకు ఇవ్వను, నువ్వు డబ్బులు తీసుకున్నాకే నువ్వు ఇచ్చిన తర్వాతే కదులు అంట. నేను అన్నా అంతప్పటికి నేను పాత బాకీ కూడా ఉంది కదా అంటే, నువ్వు ఆ పాత బాకీ కూడా కట్టిన తర్వాతే నువ్వు ఇవి తీసుకెళ్ళు అని చెప్పిండు. లేదంటే నేను పిచ్చివాడిని వెర్రివాడిని ఒకళ్ళ మీద ఒక బాధ్యత గల వ్యక్తిగా ఉండి నేనెందుకు ఇతని మీద బురద చల్లుతా? ఇతను నా చేతికి డబ్బులు ఇచ్చిన విజువల్ ఉంటే మీరు ఏదంటే అది, నేను అప్పటికి చేయబెట్టా. ఒక్క నిమిషం మీరు తొందర చూపెడితే బెటర్. ఎంత టైం వెయిట్ చేయాలి? వస్తుంది కదా. లోపలికి వచ్చాను. ఇక్కడ నుంచి పెట్టండి, వీళ్ళు వెళ్తారు. ఫుల్ స్క్రీన్ పెట్టండి.
బ్లూ కలర్ షర్ట్ మీరేనా? కాదు కాదు ఎక్కడ ఉంటా? ఇగో నేను డబ్బులు నా చేతిలో, ఇగో డబ్బులు. నన్ను డబ్బులు తీసుకొని వచ్చాకే నువ్వు గ్రాసరీస్ ఇస్తా అంటే నేను ఒక కుర్రవాడిని ఇంటికి పంపించి గ్రాసరీస్ తీసుకోవడానికి నేను డబ్బులు తీసుకొని ఇగో డబ్బులు లెక్క పెడతాను ఇతనికి ఇవ్వడానికి. ఇక్కడ ఇతను నేను ఇక్కడ ఎంత దూరంలో ఉన్నా ఇది మీరు చూసారు కదా, ఇక్కడ నేను డబ్బులు ఇస్తా, ఇతను నా చేతికి డబ్బులు ఇచ్చి నేను అడిగి ఇట్లా చెయ్యి అడ్డం పెట్టా, చెయ్యి చాచి అడిగా. ఇక్కడే పెట్టినా ఇగో నేను నన్ను డబ్బులు ఇచ్చాక తీసుకోవాలంటే ఇగో నేను డబ్బులు ఇచ్చా. ఇగో నా దగ్గర నుంచి చేతుల నుంచి గుంజుకున్న గ్రోసరీస్ ఇవి. నేను ప్రతి నెల డబ్బులు ఇచ్చిన తర్వాత ఇగో ఆ గ్రోసరీస్ ఇస్తాను. ఇగో డబ్బులు లెక్క పెడతాను. అగో నేను చేయి పెట్టా, అగో చేయి చాసి ఎక్కడ పెట్టింది చూసారా? కింద పెట్టినా. ఎందుకు కింద పెట్టాలి? ఒక్క నిమిషం, మళ్ళీ దీని రివెంజ్ ఒకసారి రివెంజ్. నేను చేయి చాచానే లేదా? మీడియా మిత్రులారా మీరు జాగ్రత్తగా చూడండి. అదిగో నేను చేతి ఒక్క నిమిషం ఇంకోసారి రివెంజ్. నేను అక్కడ చేయి ఆల్రెడీ చాపా. సడన్ గా అయింది. నేను అడిగా నువ్వు నా చేతికి ఎందుకు ఇవ్వలేదని అడిగా. ఒకసారి వెనక్కి అడిగానా లేదా? తప్ప ఉంటే నేను తప్ప దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తావా నువ్వు వినలేదని? నిజం చెప్తున్నా, దేవుడు పైన ఉన్నాడు. కెమెరా తప్పు అయితే తప్పు. ఇప్పుడు నేను చేయి చాచా కదా, కస్టమర్ ఉన్నాడు అడిగా అడు చెప్పు, సమాధానం చెప్పు. అడిగిందా లేదా? నేనేమంటున్నా అన్న, ఉందా లేదా? అడిగానా లేదా? సరే నా తప్పు అయింది అన్న, ఇగో నా తప్పు అయింది కానీ నేను వినలేదా? ఎందుకంటే కస్టమర్ ఉన్నాడు. మీరు అక్కడనే ఉంటారు, సరే పోనీ అక్కడనే ఉన్నారు, సార్ ఉన్నారు, వేరే ఉంటారు. నేను చేయి పెట్టానా? అట్లా ఏం లేదు. అడిగాడా లేదా? నేనేమంటున్నా, ఇగో మేము కస్టమర్ ఉన్నాడు నాకు, మేము నేచురల్లీ అక్కడే పెడతాం, కౌంటర్ దగ్గరే పైసలు పెడతాం. ఎవరికి చెప్పండి, వాగ్వాదం జరిగిందా లేదా? చేతికి మీడియా మిత్రుడు అడిగిన దానికి సమాధానం చెప్పండి. వాగ్వాదం జరిగిందా లేదా? చేతికి ఇవ్వాలి అంటే మీరు ఏం మాట్లాడారు? మళ్ళీ ఒకసారి చూడండి మీడియా మిత్రులారా, నేను చేయి చాచానే లేదా? వేరే రాష్ట్రం నుంచి వచ్చిందంటే అంబేద్కర్ వాళ్ళని, మరి ఆ అంబేద్కర్ ఇప్పుడు మీకు ఎందుకు బాధ? చాలా అంటే చాలా అవమానం చేసి షాప్ పెట్టింది తెలంగాణలో, కొనుక్కోడానికి వచ్చింది తెలంగాణ వ్యక్తి. మాట్లాడండి, చూడండి ఒకసారి. నేను మీడియా మిత్రులారా కనిపించింది కదా, నేను చేయి చాచానే లేదా? చెప్పేసి అయిపోతుంది. ఒక నిమిషం మళ్ళీ ఒకసారి ఇగో నేను చేయి చాచానే లేదు మిత్రులారా. కస్టమర్ అక్కడ వాళ్ళు ఏమైనా మాట్లాడుతున్నారా? వాళ్ళు ఏమైనా తీసుకుంటున్నారా? వాళ్ళు ఏమైనా అడిగారా? లేదా వాళ్ళకి ఏమైనా మీరు ఇస్తున్నారా? ఏమి ఇవ్వాలా? నేను చెయ్యి ఎందుకు నాకు చేతికి ఎందుకు ఇవ్వలేదు అని తీసుకున్న తర్వాత కూడా మీరు ఖాళీగానే ఉన్నారు కదా. ఇగో ఖాళీగా ఉన్నారుగా. ఇగో చూడండి నేను చేయి చాచి, ఇదిగోండి మిత్రులారా నేను చేయి చాచా. చేయి చాచి అడుగు, నువ్వు ఎందుకు చేతికి ఇవ్వలేదని అడిగా. ఎప్పుడైతే జైభీమన్ అన్నాను, ఎప్పుడైతే జైభీమన్ అని చెప్పి మాట్లాడాను, నచ్చదు. నాకు తప్పైందని ఒప్పుకుంటాడు కదా. జైభీమన్ అప్పటి నుంచి మాట తీరు మారిందట. ఇప్పుడు వారానికి ఒక్కసారి మాత్రమే డబ్బులు తీసుకుంటారు. నెలకోసారి వారానికి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు నాకు తప్పైందని ఒప్పుకుంటాడు. ఎందుకు ఇది చేయాలి? ఆయన ఇల్లు ఏడనో మీకు తెలుసు కదా. ఆ ఇంటికి డబ్బులు తీసుకొచ్చేదాకా మీరు ఎందుకు ఆగాల్సి వచ్చింది? మరి అక్కడ నిన్ననేమో వాగ్వాదం జరిగింది, మళ్ళీ ఇప్పుడేమో మీరు సారీ అని చెప్తామని ఎందుకు చెప్పలేదా? సారీ జైభీమన్ వల్ల నచ్చదని చెప్పండి. ఏమైతే మేము పోతాం కదా, నా వెనుక ఉన్నది మార్వాడి షాప్, ఇది జనరల్ స్టోర్, అన్ని దొరుకుతాయి దాంట్లో. వంట సామాన్లకు సంబంధించి మొత్తం అన్ని దొరుకుతాయి. ఇది వచ్చేసి తార్నాకలో ఉంటది. అయితే అడ్వకేట్ సుబ్బారావు ఇక్కడ దాదాపు ఒక 2-3 years నుంచి ఆయన పర్చేజ్ చేస్తున్నాడు, కొంటున్నాడు ఆయనకు అవసరం ఉన్న సామాన్లన్నీ. అయితే నిన్న నైట్, అంటే గతంలో ఒక 10-15 రోజుల క్రితం ఏం జరిగిందంటే, ఇదే షాప్ లో అడ్వకేట్ సుబ్బారావు లోపల ఏదో సామాన్ కుట్టుంటే ఫోన్ వచ్చిందంట. ఫోన్ వస్తే చెప్పు బ్రదర్ జైభీమ్ అని అన్నాడంట. ఆ జైభీమ్ అనే పదం ఈ షాపు మార్వాడి షాపు ఓనర్ విన్నాడంట. విని అప్పటి నుంచి వీళ్ళు దళితులో లేకపోతే
అని ఆయనకు అర్థమై అప్పటి నుంచి వివక్ష చూపుతున్నాడట. వివక్ష చూపి చేతికి పైసలు ఇవ్వకపోవడం ఇట్లా రకరకాలుగా జరుగుతుందంట. అంటే కుల వివక్ష చూపిండి అనేది ప్రధానంగా. ఇక్కడ చాలా మంది దళిత సంఘాల నాయకులు చాలా మంది వాళ్ళు ధర్నా చేసి మార్వాడి గోబ్యాక్ అనే నినాదాలు ఇవ్వడం. అదేవిధంగా ఒకసారి మాట్లాడుతున్నారు, వీళ్ళతో ఇక్కడ మాట్లాడిద్దాం. అందరికి జై భీమ్. ఈరోజు లాలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి తార్నాకాలో ఏదైతే శ్రీ ఆదిత్య రైస్ డిపో మార్వాడీల షాప్ ఏదైతే ఉన్నదో, ఈ మార్వాడీలు తెలంగాణ ప్రజల మీద వీళ్ళను వివక్ష చేసుకుంటూ అవమానించేటటువంటి విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, వివిధ ప్రజాస్వామికవాదులు, అంబేద్కర్ వాదులు, బహుజన సంఘాలు అందరం కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ షాప్ దగ్గరికి వచ్చాము. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఏంటంటే వీళ్ళు మార్వాడీలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడికి వచ్చి ఈ మార్వాడి ప్రజలు తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే చూసు ఊరుకోమని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా చెప్తా ఉన్నాము. మా తెలంగాణ కోసం ఇందుకోసమే కొట్లాడినామా? తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయన్నాం. మాకు మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటటువంటి విధంగా ఈరోజు మార్వాడీలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, తెలంగాణ వాదులుగా, ప్రత్యేక అంబేద్కర్ వాదులుగా అడ్వకేట్ సుబ్బు గారి మీద అతి దారుణంగా అవమానించేటట్లు మార్వాడీలు మాట్లాడారు. నేను ఈ సందర్భంగా అంటున్నా, ఈ మార్వాడి షాపును ఖచ్చితంగా మూసివేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి ఓ మార్వాడీలారా, మీరు ఇక్కడికి వచ్చింది ఆనాడు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి వ్యాపారం కోసం వచ్చారు. ఈరోజు మార్వాడీలు హైదరాబాద్ మొత్తంలో ఏ షాపు చూసినా మార్వాడీలది అయిపోతుంది. మీరు ఇక్కడ బతకనికి వచ్చిన వాళ్ళు బతకండి, కానీ మమ్మల్ని ఎట్లా అవమానిస్తారు, ఎట్లా దెబ్బతీస్తారు? మార్వాడీలారా, ఖబర్దార్ బిడ్డ, మీరు వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం కోసం చేసుకోండి రా బిడ్డ. మీరు మమ్మల్ని అవమానిస్తారా? మా బతుకుల్లో అవమానిస్తారా? మా తెలంగాణ తల్లిని అవమానిస్తారా? ఆంధ్ర వాళ్ళు అట్లనే చేస్తున్నారు, ఈ మార్వాడీలు అట్లనే చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు మీ దౌర్జన్యం ఏంది, మీ ఆధిపత్యం ఏంది? దోపిడికి వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఇట్లాంటి పోరాటాన్ని, మార్వాడి వ్యతిరేక ఉద్యమాన్ని మేము పూనుకున్నాం కాబట్టి పెద్ద ఎత్తున ఇది ఒక ప్రారంభం కాబోతా ఉన్నది. హైదరాబాద్ లో ఎక్కడ మార్వాడి షాప్ ఉన్నా మీరు బంద్ చేయాలి. ఓ మార్వాడీలారా, ఖబర్దార్, తెలంగాణ వాదులుగా, అంబేద్కర్ వాదులుగా, ప్రజాస్వామిక వాదులుగా మా హక్కుల్ని మీరు హరిస్తున్నారు, మా ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరించాలి. మేము కొట్లాడుతున్నది ఒకటే పాయింట్, తెలంగాణ తల్లిని ఈ మార్వాడీలు అవమానిస్తున్నారు, తెలంగాణ ప్రజల్ని ఈ మార్వాడీలు అవమానిస్తున్నారు, తెలంగాణ విద్యార్థుల్ని, తెలంగాణ జర్నలిస్టులని, తెలంగాణ కవుల్ని, తెలంగాణ మేధావుల్ని అందరూ అవమానిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మార్వాడీలు క్షమాపణ చెప్పాలి. ఖచ్చితంగా ఎక్కడికక్కడ తెలంగాణలో ఏ మార్వాడైనా తెలంగాణ వాళ్ళని అవమానిస్తే వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీసు వాళ్ళకు డిమాండ్ చేస్తా ఉన్నాం. సుబ్బారావు చెప్తున్నది ఏంటంటే, జేబీ మనీ ఎప్పుడైతే నేను ఆ షాప్ లో అన్నానో ఆయన విన్నాడో అప్పటి నుంచి నాపై వివక్ష చూపుతున్నాడు, చేతికి డబ్బులు ఇవ్వకపోవడం అనేది ఆయన వర్షన్. అంటే జైబీమ్ అనే పదం నిషేధం ఉందా? జైబీమ్ అనే పదం నిషేధం లేదు, అది తప్పు, చాలా పదం తప్పండి. జైబీమ్ అంటే జ్ఞానం వర్ధిల్లాలని అర్థం. జైబీమ్ అంటే ఈ దేశంలో 180% మంది వరకు ఉన్నారు బహుజనులు, ప్రతి ఒక్కరు జైబీమ్ అనాలి, జ్ఞానం అంటే జైబీమ్ అంటే కులం తక్కువ వాళ్ళని అవమానించడం. అంటే జైబీమ్ అంటే అంబేద్కర్, జైబీమ్ అంటే మహాత్మా జ్యోతిబా ఫూలే, జైబీమ్ అంటే పెరియార్, జైబీమ్ అంటే కాంచీరామ్, జైబీమ్ అంటే గౌతమ బుద్ధుడు. జై భీమ్ అంటే ప్రేమ వర్ధిల్లాలి, సమానత్వం వర్ధిల్లాలి, జ్ఞానం వర్ధిల్లాలి, భారత రాజ్యాంగం వర్ధిల్లాలి, మనిషిని మనిషిగా ప్రేమించే రోజులు రావాలనే పదమే జై భీమ్. కాబట్టి జై భీమ్ అని వీళ్ళు అనడానికి అంటలేరంటే వీళ్ళు మనవాదులు. ఈ సందర్భంగా అంటున్నారు దోపిడీదారులు, దౌర్జన్యం ఖబర్దార్ మార్వాడీలారా,
మీరు జై భీమ్ అంటలేరు అంటేనే మీ కపట బుద్ధి అర్థమవుతున్నది. మీరు మనువాదంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ప్రజలారా మీరు చూడండి, ఈ దోపిడి చూడండి. ఏదైతే శ్రీ ఆదిత్య రైస్ డిపో ఈ ఎంత ఒక్క నిమిషం అండి, వీళ్ళు ఎక్కడి నుంచో బతకనీకి ఇక్కడ వచ్చిన వాళ్ళకు వీళ్ళకి ఎంత ధైర్యం అని, వీళ్ళకి అసలు వీళ్ళ బతకనీకి వచ్చినోడే ఈడ పుట్టిన వాళ్ళ మీద ఆధిపత్యం చేస్తున్నది వీడు. వీళ్ళ తాత జాగిరా ఇది? అందరు బతకొచ్చు భారతదేశంలో, ఏ రాష్ట్రంలో ఉన్న ఏ రాష్ట్రంకో అయినా బతకొచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు. మేము వ్యతిరేకం కాదు, కానీ దౌర్జన్యానికి వ్యతిరేకం, దోపిడీకి వ్యతిరేకం. కాబట్టి సమానత్వంతో మీరు వ్యాపారం చేసుకోండి, మేము గౌరవిస్తాం. జై భీమ్ అంటలేరంటేనే దళితుల్ని చిన్న చూపు చూడడం, బహుజనుల్ని చిన్న చూపు చూడడం. కాబట్టి తెలంగాణలో ఉన్న బహుజనులారా మీరు ఏకంగా అండి, మార్వాడి వ్యతిరేక ఉద్యమంలో మీరు భాగస్వామ్యం కండి అని హైకోర్టు సుబ్బు గారికి నేను ఈ సందర్భంగా చెప్తున్నా. మేము స్వచ్ఛందంగా వచ్చినాం, ఒక పిహెచ్డి స్కాలర్ గా, ఒక డిబిఎస్ విద్యార్థి సంఘం పక్షాన హైకోర్టు సుబ్బు గారు జై భీమ్ అండి అన్నాడంట ఈ మార్వాడి వ్యక్తిని. జై భీమ్ అంటే నేనెందుకంటే జై భీమ్ అని అతను వ్యంగ్యంగా అవమానించేటట్టు మాట్లాడిండు. కాబట్టి సుబ్బు గారికి క్షమాపణ చెప్పాలి. డబ్బులు కింద పడేసిండు. అరే బహుజనులకు నిత్యం దాడులు జరుగుతున్నాయి, అవమానాలు జరుగుతున్నాయి, రాజ్యాంగం ఇదే చెప్తున్నదా? కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఇతను ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లక్ష్మీదేవత మీరు అవమానిస్తున్నారు. కాబట్టి పెద్ద ఎత్తున మార్వాడి వ్యతిరేక ఉద్యమంలో మేము పోరాటం చేస్తామని సందర్భం తెలియజేస్తూ వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సందర్భం తెలియజేస్తున్నాం. రైట్, ఇది లాలాగూడలో ఉన్నటువంటి, కొంచెం వెనక్కి వెళ్తే అదే విజువల్, లాలాగూడలో ఉన్నటువంటి మార్వాడి షాపు. ఇది మొత్తం బిల్డింగ్ ఈయనదేనంట. అక్కడ ఆ షాపు శ్రీ ఆదిత్య అని కనిపిస్తుందా మీకు? శ్రీ ఆదిత్య స్టోర్స్. తర్వాత దాని పక్కల కొంచెం ఇక్కడ లెఫ్ట్ కు తీసుకుంటే మనం ఇక్కడ జనరల్ స్టోర్, ఇక్కడ ఇక రకరకాల అన్ని షాపులు ఉన్నాయి వాళ్ళవే. అయితే అడ్వకేట్ సుబ్బారావు దాదాపు 2-3 ఏళ్ల నుంచి ఇక్కడ పర్చేజ్ చేస్తా ఉన్నాడంట. నేను చెప్పినా కదా ఇంట్రోలో, ఎప్పుడైతే జై భీమ్ అనేది ఆయనకు షాపు ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనతోటి కూడా మాట్లాడించిన ఆయన వర్షను, జై భీమ్ అని ఎప్పుడైతే ఆ పదం వినబడిందో అప్పటి నుంచి వివక్ష చూపుతున్నాడు నా మీద అనేది అడ్వకేట్ సుబ్బారావు యొక్క వర్షన్. అంతకుముందు బాగానే ఉండే, చేతికి డబ్బులు ఇస్తుండే, మంచి రెస్పెక్ట్ ఇస్తుండే, సార్ అంటుండే, మంచి రిసీవ్ చేసుకుంటుండే. ఎప్పుడైతే జై భీమ్ అని నేను ఒక ఫోన్లో ఒక విద్యార్థి దగ్గర మాట్లాడిందో అప్పటి నుంచి నాపై వివక్ష చూపుతున్నాడు అనేది అడ్వకేట్ సుబ్బారావు చెప్తాడు. ఇంత ముందుకే చూసినాం మనం మార్వాడి గోబ్యాక్ అనేది. మరి ఎందుకు ఇంత వివక్ష? జై భీమ్ అనే పదం భారతదేశంలో నిషేధించబడిందా అంటే ఏం లేదు. అంటే జై భీమ్ అనే దాన్ని దేనికి ఆపాదించారంటే అణగారిన వర్గాలు, దళితులు, కేవలం కింది కులాల వాళ్ళకే జై భీము, కాబట్టి వాళ్ళంటే మాకు నచ్చదు అనే వర్షన్ వీళ్ళది. అంతే కదా, వాళ్ళ వర్షన్ ఏంది అదే. జై భీమ్ అనే పదం కింది కులాలకు వర్తిస్తుంది, వాళ్ళు మనోళ్ళు కాదు, అగ్రకుల వ్యక్తులు కాదు, వాళ్ళు చిన్న చూపు వాళ్ళ మీద. అడ్వకేట్ సుబ్బారావుది కూడా ఇదే సేమ్ కుల వివక్ష ఈ రోజు బయటపడ్డది. ఆనాడు కూడా గోబ్యాక్ మార్వాడి ఉద్యమం జరిగింది ఆ మధ్యకాలంలో. ఇది అప్పుడు కూడా కుల వివక్షనే, ఇప్పుడు కూడా కుల వివక్షనే. ఆ సీసీ కెమెరాల్లో చూపించిండు, 100% చేతికి ఇస్తలేడు. అడ్వకేట్ సుబ్బారావు చేతి చాపిండు, చేతికి ఇయ్యలేదు. ఇట్లా నడుస్తుంది. ఎక్కడి నుంచో బతకనీకి వచ్చారు. 100% రావాలి. భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు, ఎక్కడైనా బతకొచ్చు, బ్రహ్మాండంగా ఆస్తులు సంపాదించుకోవచ్చు. కానీ కుల వివక్ష ఏంది? ఇంత దారుణంగా ఉన్నారు చూడు. ఈ బిల్డింగ్ మొత్తం కొన్నాడు ఈయన, దాదాపు 10 ఏళ్ల క్రితమే వచ్చిండట. ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడున్న ప్రజల డబ్బు వాళ్ళు కొంటే వచ్చిన డబ్బులతోటి వ్యాపారం చేసే బిల్డింగ్లు కొని ఇలా దళితులు అంటే జై భీమ్ అంటే నచ్చదంటే. ఇది ఇక్కడ ఉన్న లాలాగూడలో ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్. చాలా మంది దళిత నాయకులు, తర్వాత వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు చాలా మంది వచ్చి ఖండిస్తా ఉన్నారు. గో బ్యాక్ మార్వాడి అని చెప్తా ఉన్నారు, వీళ్ళ తమాషా ఏందని చెప్తా ఉన్నారు, చాలా మంది వచ్చారు. ఇది ఇక్కడ ఉన్న ప్రజెంట్ సిచ్యువేషన్. చూద్దాం, అడ్వకేట్ సుబ్బారావు తోటి కూడా ఆయన వర్షన్ మాట్లాడించే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి మన తెలుగు వెలుగు.